ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారి ప్రసాదమైన ఆ తిరుమల శ్రీవారి లడ్డుకు ఉన్న మహత్యమే వేరు. ఆ పవిత్రమైన లడ్డు పేరు వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేది దాని కమ్మని రుచి, ఆ స్వచ్ఛమైన నెయ్యి వాసన. అయితే గత కొంతకాలంగా ఈ లడ్డు పవిత్రత మరియు నాణ్యతపై జరిగిన వివాదాలు మనందరినీ కలిచివేశాయి. అందుకే ఇప్పుడు టీటీడీ ఒక గట్టి నిర్ణయం తీసుకుంది. భక్తుల మనోభావాలను గౌరవిస్తూ లడ్డు ప్రసాదం నాణ్యతలో ఎక్కడా కాంప్రమైజ్ కాకూడదని సరికొత్త నిబంధనలను తెరపైకి తెచ్చింది. లడ్డూ తయారీలో వాడే అత్యంత కీలకమైన నెయ్యి విషయంలో టీటీడీ ఏకంగా ఒక విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం చుట్టింది. ఇకపై తిరుమల లడ్డూ తయారీ కోసం వచ్చే ప్రతి నెయ్యి చుక్క కఠినమైన పరీక్షలు దాటాల్సిందే. ఇందుకోసం టీటీడీ జీపీఎస్ లాక్ సిస్టమ్ను ప్రవేశపెట్టింది. అంటే డైరీ నుంచి తిరుమలకు వచ్చే నెయ్యి ట్యాంకర్లకు జీపీఎస్ లాక్స్ ఉంటాయి. ఇవి కేవలం టీటీడీ అధికారుల సమక్షంలోనే ఓపెన్ అవుతాయి. దీనివల్ల మధ్యలో కల్తీ జరిగే ఛాన్స్ అసలు ఉండదు. అలాగే నెయ్యి సేకరణ పరిధిని కూడా 1500 కిలోమీటర్ల నుంచి 800 కిలోమీటర్లకు తగ్గించారు. తక్కువ దూరం నుంచి నెయ్యి సేకరించడం వల్ల దాని నాణ్యత కూడా తగ్గకుండా ఉంటుందని అధికారుల ఆలోచన. దీంతో పాటు నెయ్యి నాణ్యతను పరీక్షించేందుకు FSSAI మరియు NDDB నిబంధనలు మరింత కఠినతరం చేశారు. డైరీ కంపెనీల సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు MRL స్కోర్ విధానాన్ని కూడా అమలు చేస్తున్నారు. ఇక టెండర్ల విషయంలో సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లకు కూడా టీటీడీ ఫుల్ స్టాప్ పెట్టింది. ముఖ్యంగా నందిని డైరీని తప్పించాలనే వార్తల్లో వాస్తవం లేదని, టెండర్ల ప్రక్రియ అత్యంత పారదర్శకతతో జరుగుతుందని స్పష్టం చేసింది. ప్రస్తుతం మదర్ డైరీ, ఇందాపూర్ డైరీ, సంగం డైరీలు నెయ్యి సరఫరా చేస్తున్నాయి. 7 విడతలుగా జరిగిన టెండర్లో నందిని డైరీ 4, మదర్ డైరీ 2, సంగం డైరీ 1 టెండర్ దక్కించుకున్నాయి. కమిషన్ల కోసం నెయ్యి ధర పెంచారనే ఆరోపణలు కూడా ప్రభుత్వం కొట్టిపారేసింది. 2016లో లీటర్ ఆవు పాలు 17 నుంచి 20 రూపాయలు ఉన్నప్పుడు నెయ్యి ధర 278 రూపాయలు ఉండేది. కానీ ఇప్పుడు ఆవు పాల ధర 42 రూపాయలకు చేరడంతో మార్కెట్ ధరను బట్టి నెయ్యికి 655 రూపాయలు చెల్లిస్తున్నట్టు టీటీడీ క్లారిటీ ఇచ్చింది. శ్రీవారి లడ్డు పవిత్రతను కాపాడేందుకు టీటీడీ తీసుకున్న ఈ చర్యలు నిజంగా అభినందనీయం. భక్తులు ఎంతో భక్తితో స్వీకరించే ప్రసాదం విషయంలో ఈ పారదర్శకత చాలా అవసరం. కల్తీ లేని నెయ్యి, స్వచ్ఛమైన లడ్డు, అదే ఇప్పుడు టీటీడీ లక్ష్యం. ఏది ఏమైనా ఆ వెంకటేశ్వరుడి ప్రసాదం మళ్ళీ పాత వైభవాన్ని, పవిత్రతను సంతరించుకోవడం మనందరికీ సంతోషకరమైన విషయం. మరి టీటీడీ తీసుకున్న ఈ కొత్త నిబంధనలపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. గోవిందా గోవిందా.